హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఈరోజు ఈ వీడియోలో అయితే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చానండి. అదే నువ్వుల లడ్డు అండి. ఈ నువ్వుల లడ్డు రోజుకి ఒకటి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా! ఈ నువ్వుల లడ్డుతో పాటు వేరుశెనగ గుళ్ళు కూడా వేసి చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. మనకి వేరుశెనగ గుళ్ళు కూడా హెల్త్‌కి చాలా మంచివి కదండీ! నేను ముందుగా ఈ నువ్వుల లడ్డు కోసం 1 కప్ నువ్వులు తీసుకుంటున్నానండి. ఇవి తెల్ల నువ్వులు. 1 కప్ నువ్వుల్లోకి 1 కప్ కన్నా తక్కువే తీసుకుంటున్నానండి బెల్లం అయితే. పూర్తిగా 1 కప్ అయితే తీసుకోవట్లేదు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే తీసుకోవచ్చు. మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి బెల్లం అయితే కొద్దిగా తక్కువ తీసుకున్నాను. 1 కప్ నువ్వులు, అలాగే బెల్లం 2 తీసుకొని మిక్సీ జార్‌లో అయితే వేసుకుంటున్నానండి. మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ నువ్వుల లడ్డు అయితే నేను వీక్లీ వన్స్ అలా చేస్తానండి. అంటే ఎక్కువగా చేసి స్టోర్ చేసుకోను. నాకు ఫ్రెష్‌గా ఉంటేనే ఇష్టం అనమాట. అందుకనేసి ఫ్రెష్‌గానే చేసుకుంటాము. ఈ నువ్వుల లడ్డు రెసిపీ అయితే అందరికీ తెలుసు. ఆల్రెడీ చాలామంది చేసుకుంటారనుకోండి. కాకపోతే నేను దీంతో పాటు వేరుశెనగ గుళ్ళు కూడా వేస్తాను. అందుకనే ఇలాగ చేస్తున్నాను కదా అని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నువ్వులు వేశానండి. నువ్వుల తర్వాత బెల్లం కూడా మిక్సీ జార్‌లో అయితే వేసేసుకుంటున్నాను. చాలామందైతే నువ్వులు వేపి కూడా చేస్తారండి. నువ్వులనైతే లైట్‌గా వేపుతారు. నేనైతే ఎప్పుడు నువ్వులనైతే వేపనండి. ఇలా ఫ్రెష్‌గానే నువ్వుల్ని డైరెక్ట్‌గా వేసి చేసుకుంటాను. వేపి చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. వేపకుండా చేస్తే ఒక టేస్ట్ వస్తుందండి. ఇలా అయితే గ్రైండ్ చేసేసుకున్నానండి. నువ్వులు, బెల్లం వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా నువ్వులు అక్కడక్కడ ఉండేలాగా అయితే ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళైతే తీసుకుంటున్నానండి. ఒక గుప్పెడైతే సరిపోతాయి. ఈ వేరుశెనగ గుళ్ళనైతే మనం చట్నీకి ఎలా వేపుకుంటామో సేమ్ అలా వేపుకొని, పొట్టు తీసేసి ఇలా బద్దల్ని విడదీసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా! ఇలా పొట్టు తీసేసుకొని, బద్దల్ని విడదీసేసుకొని, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న నువ్వులున్నాయి కదా! నువ్వులు, బెల్లం దాంట్లో వేసేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు వేసుకుంటే నువ్వుల లడ్డు ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. ఇంకా హెల్త్‌కైతే చాలా మంచిదండి. వేరుశెనగ గుళ్ళు కూడా మనకి హెల్త్‌కైతే చాలా మంచివి కదా! అందులోని బెల్లంలో వేసుకుంటే ఇంకా మంచిది. ఇలా మొత్తం నువ్వులు, బెల్లం, ఈ వేరుశెనగ గుళ్ళు అన్నీ ఇలా కలిపేసుకొని మనం ఉండలు చేసేసుకోవడమే. ఈ నువ్వులుండలైతే రెగ్యులర్‌గా మనం రోజు చేసుకొని తిన్నా కూడా నాగుల చవితి రోజున ప్రసాదంగా చేస్తాం చూడండి. ఆ రోజైతే టేస్ట్ ఇంకా బావుంటుంది. ఎందుకో తెలీదు ఆ రోజొచ్చిన టేస్టు మరెప్పుడూ రాదన్నమాట. రోజు చేసుకున్నా కూడా రాదు. ఇలా మనకు కావాల్సిన సైజులో అయితే లడ్డూలైతే చుట్టుకోవడమేనండి. నేనైతే కొంచెం చిన్నగానే చుడతాను. ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దవైతే తినరు కదా! చిన్నవైతే కొంచెం తింటారు. మా చిన్న బాబు కూడా తింటాడండి. అందుకనేసి నేను ఫ్రెష్‌గా చేసుకుంటానండి. అంటే వీక్లీ వన్స్ అలా చేస్తాను. పాలల్లో కన్నా కూడా ఎక్కువ కాల్షియం అయితే ఈ నువ్వుల్లో ఉంటుందంటారు కదండీ! మన బోన్స్ అదే ఎముకలు కూడా చాలా బలంగా ఉండడానికి ఈ నువ్వులైతే బాగా పనిచేస్తాయి. అందుకని రోజుకు ఒక లడ్డూ అయితే లేడీస్ తింటే ఇంకా మంచిదండి. ఎందుకంటే మనం మార్నింగ్ లెగిసిన కాడి నుంచి కష్టపడుతూనే ఉంటాం కదా! ఇలాంటివి చేసుకొని తినడానికి అస్సలు బద్ధకించకూడదండి. ఎలా అనిపించిందండి ఈ వీడియో? మీకేమైనా నచ్చిందా? ఈ వీడియో మీకేమైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ అండి.